7 ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. నేను ఎలక్షన్లో నిలబడినప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒక్క రోజు వరకు ఈ రోడ్ వర్క్లు నడుస్తుండే ఆగిపోయినాయి. ఈ రోజు వర్క్ స్టార్ట్ అయినాయి. దాదాపు 3 నెలల నుంచి కాంట్రాక్టర్కి ఎంటబడి తిప్పలు పడి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరో వచ్చేసి ఎవరో సొమ్ము వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము సోకగడితే సొమ్ము కదా అని చెప్తున్నారు. అది తప్పు. ఈ సొమ్ము మొత్తం ప్రజల సొమ్ము, ప్రజల ట్యాక్స్ రూపంలో వచ్చిన సొమ్ము. ఇది ప్రజల సొమ్ముతో రోడ్ల పని నడుస్తుంది. ఎవరు గెలిచినా ప్రజల సొమ్ముతో పనిచేస్తాం. సొంత సొమ్ముతో ఏం లేదు. నీ సొంత డబ్బులతో ఏమన్నా రోడ్లు ఇప్పించినా ఇంతకుముందు ఏమన్నా నీకు ఇంతకుముందు 5 సంవత్సరాలు మీకు ప్రజలు సమయం ఇచ్చారు. మీరు ఏమేమి వర్క్ చేయించినారు అక్కడ 5 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ కాలనీలో కానీ వార్డు నెంబర్ 7లో కానీ ఏమేమి వర్క్ చేయించారు మీరు? దాదాపు 441 మెజార్టీలు మీకు ఓడిపించినాం. ప్రజలు చెప్పినా ఇది మంచి గుణపడడం మీకు. దీనికైనా ఇంకా చెప్పేదేమున్నది మీకు? ఇంకా దీనికైనా మంచి గుణపడడం ఏమైనా ఇంకున్నదా? ఇంటికి వెళ్ళి తెస్తున్నారా మీరేమన్నా? ఈ ప్రజల సొమ్ము ఎవరు గెలిస్తే వాని ఆధ్వర్యంలో ఇక్కడ వార్డులు పనిచేస్తాయి. 36 వార్డులలో ఎవరు కౌన్సిలర్ గెలిస్తే వాని ఆధ్వర్యంలో పని నడుస్తుంది తప్ప సొమ్ము కడితే సొక్కు అంటే సొంత ఇంటికి వెళ్ళి ఎవరు తీసుకురాకొచ్చారు? ఎవరైనా ప్రజల సొమ్ముతో పనిచేస్తున్నారని చెప్పి ఇది విషయం తెలుసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అందరికీ నమస్కారం.